ప్రస్తుతం మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు యాక్టివిస్ట్ ఉన్నారండి. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సింపుల్ సార్, స్ట్రైట్ అండ్ సింపుల్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే జనాల్లోకి వెళ్ళి అంటే లేని ఇష్యూస్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు జనాల్లోకి. ఎలా అంటే క్లాస్ వారు అంటే నేను పేదాన్ని, పెత్తందారులు పేదలు అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పక్కనేమో గంజాయి మాఫియా అయిపోయింది, మధ్య ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, వనరులు దోచుకున్నది, వీటి గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ ఆయన చెప్పదలుచుకుంది మాత్రం బలంగా చెప్పి అసలు ఎట్లా చూడొచ్చండి జగన్మోహన్ రెడ్డి యొక్క విషయాన్ని 4 సంవత్సరాలని మీరు ఏం విశ్లేషిస్తారు? అంటే మీరు అడిగే క్వశ్చన్ ఎలా ఉందంటే వాళ్ళు క్లాస్ వారు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు దానికి రియాక్షన్ ఇవ్వమని మీరు నన్ను అడుగుతున్నారు. కానీ అది కాదు అసలు మాట్లాడాల్సింది. ఎప్పుడైనా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళ విషయాలని, వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవటానికి ఎన్ని మాట్లాడతారు. క్లాస్ వారు, క్యాస్ట్ వారు, లేకపోతే ఇంకో రకంగా పీపుల్ని డివైడ్ చేయడానికి చూస్తారు. దాని గురించి మనం సమాధానం ఇవ్వకూడదు. అందువల్ల నేను చెప్పను దానికి సమాధానం. మీరు అడిగినా కూడా చెప్పాల్సినవి ఏంటంటే ప్రజలకి మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ప్రజల యొక్క సగటు జీవన ప్రమాణాలు మీ అధికారంలో ఉండగా ఏమైనా పెరిగినాయా మీరు చెప్పండి. మీరు కూడా ఒక విలేకరుగా మీరు కూడా తిరుగుతున్నారు, జాబ్ చేస్తున్నారు, మీకు ఒక సంసారం ఉంది, మీ జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగినాయా? దానికి సమాధానం చెప్పండి. పెరగలేదేమి. మీరు క్యాస్ట్ వారు, క్లాస్ వారు మీరు నన్ను అడుగుతారేంటి? అంటే మీరు ప్రజలను కూడా మీరు కూడా డివైడ్ చేయాలని చూస్తున్నారా ఏంటి? చెప్పండి. మీరు ఎందుకు అడుగుతున్నారండి? ఒక సీఎం స్థాయి వ్యక్తి కులం గురించి మాట్లాడితే ఏం చేయమంటారు? దానికి కౌంటర్ ఇవ్వాల్సి అడిగినప్పుడు మీరు ఆ విషయాలను కవర్ చేయకూడదు. మీడియా వాళ్ళు కవర్ చేయకూడదండి. మేము కవర్ చేసేది ఏంటి సార్? పబ్లిక్ మీటింగ్లో చెప్తుంటే కొన్ని లక్షల మంది డయాస్ మీదగా ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్తుంటే మేము కవర్ చేసేది ఏంటి సార్? ఆయనకు ఒక సోషల్ మీడియా ఆయన డైవర్ట్ చేస్తున్నాడు అని చెప్పి మీరు కూడా పబ్లిక్, ఆయనకు ఒక సోషల్ మీడియా ఉంది, ఆయనకు 4 ఛానల్ కాదు. విషయం అది కాదు. జీవన ప్రమాణాల గురించి మాట్లాడండి. మీరు ఏం చేశారో చెప్పండి, సరే చేయబోతున్నారో చెప్పండి. మంచి ప్రశ్న వేశారు మీరు. నేను దాన్ని కౌంటర్ ఇస్తాను మీకు. ఆయన ఏం చెప్పాడంటే కుల పిచ్చి, కుల రాజధాని చెప్పేసి మీరు చెప్పినప్పుడు మీరు దాన్ని గతంలో ఎందుకు ఖండించలేకపోయారు? మీరు ఎందుకు ఖండించలేకపోయారు? జనాల్లోకి వెళ్ళింది ఖండించాల్సిన విషయమా? ఒక రాజధాని అనేది ఒక రాష్ట్రానికి సింబల్. ఆ సింబల్ ద్వారా ఇతర ఆర్థికంగా వృద్ధి చెందడానికి అది ఉపయోగపడుతుంది. ప్రతి రాష్ట్రంలో ఒక క్యాపిటల్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంటుంది, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉంటాయి. జాబ్స్ క్రియేట్ చేసే బాధ్యత రాజకీయ నాయకులది, అధికారంలో ఉన్నవాళ్ళది. మీరు దాని గురించి మాట్లాడకుండా ఆయన అమరావతిని డివైడ్ చేశాడు కాబట్టి కమ్మాళ్ళు ఉన్నారా, రెడ్డిలు ఉన్నారా, ఇది కాదండి మనం మాట్లాడే. గతంలో 35 మంది డిఎస్పీలు కమ్మాళ్ళకి ఇచ్చారని చెప్పారు మీరు. ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నేను డీవేట్ అవుతున్నాను, మీరు పర్సనల్గా తీసుకోవద్దు. 35 మంది కమ్మాళ్ళకి డిఎస్పీ ప్రమోషన్ చంద్రబాబు నాయుడు ఇచ్చుకున్నాడు అంటే ఆయన ఏముందిలే దాన్ని ఖండించేదాన్ని మీరు ఎందుకు ఖండించుకోండి, ఎందుకు ఊరుకున్నారు? దాంట్లో నిజం లేదు కాబట్టి కదా. కానీ జనాలు నమ్మారు. ఏమండి, జనాలను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి. ఎందుకు ఎడ్యుకేషన్లో మన లిటరసీ రేట్ చెప్పండి. మీరు రాజధానిలో ఎందుకు? మీరు అడిగే ప్రశ్నకి సమాధానం నేను చెప్తున్నాను. రాజధానిలో ఎందుకు లిటరసీ రేట్ ఎంత ఉందో మీకు తెలుసా? సరే, ఓట్లేసేవాడికి గుజరాత్లో చదువుకుని 100 మందిలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారో మీకు తెలుసా? ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? గత 5 ఏళ్లలో లిటరసీ రేట్ ఏంటండి? గుజరాత్లో 75% లిటరసీ రేట్ ఉంటే సౌత్ ఇండియాలో మీరు కర్ణాటక తీసుకోండి, కేరళ తీసుకోండి, ఈ సౌత్ ఇండియాలో లోయెస్ట్ లిటరసీ రేట్ ఉంది ఆంధ్రప్రదేశ్. ఎందుకని కారణం ఏంటి? 58% ఉంది లిటరసీ రేట్. ప్రజలని, మన చిల్డ్రన్స్ని కానీ స్కూల్స్కి కూడా పంపలేని దుస్థితిలో ఉన్నాం. మీరు మనబడి తొక్కబడి అని మీరు ఎందుకండి మీరు చెప్పేది? అది ఎన్ని రాజకీయ నాయకులు చెప్పే ట్రాప్లో పడతారేంటండి? లిటరసీ రేట్ ఎందుకు పెరగలేదు? జీవన ప్రమాణాలు ఎందుకు పెరగలేదు? మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సగటు ఆదాయం, మనిషికి సగటు ఆదాయం ఎంత ఉంది? పెరగలేదు. జీడిపి కాదు, నేను పర్ క్యాపిటల్ ఇన్కమ్ సగటు మనిషి ఆదాయం ఎంత ఉంది మీరు చెప్పండి. 2019 ఎంత ఉందండి? 1,69,000 ఉంది. ఇవాళ ఎంత ఉందండి? 2,29,000 ఉంది. సుమారుగా 40,000-50,000 పెరిగింది. కానీ జీవన ప్రమాణం పెరగలేదు. ఆ సగటు ఆదాయం ఎట్లా పెరిగింది? వీళ్ళు పంపిణీ చేసే డబ్బులు ఇవ్వటం వల్ల, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండటం వల్ల వాళ్ళకి ఆదాయంగా అది ఇన్కమ్గా పెట్టి అది ఖర్చు పెడుతున్నారు కాబట్టి పెరిగింది అది సగటు ఆదాయం. కానీ ఇన్ఫ్లేషన్ చూడండి ఎంత ఉందండి? ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ టు ప్రైస్ ఇంక్రీజ్ 7% ఉంది. 5 ఏళ్లలో 35% ఇన్ఫ్లేషన్ ఉంది. అంటే 1,69,000 ఆదాయం ఉన్నా, 2,29,000 ఆదాయం ఉన్నా, ఇవాళ ఆదాయం సగటు ఆదాయం ఒకటే. అంటే జీవన ప్రమాణాలు అసలు ఏమీ పెరగలేదు. 2019లో ఎలా ఉన్నామో 2024లో కూడా అలాగే ఉన్నాం. అది జీవన ప్రమాణాలు పడిపోయినాయని చెప్తున్నారు. ఇండెక్స్ పడిపోయింది ఎందుకంటే ప్రైసెస్ ఇంక్రీజ్ అయినాయి. కొన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయం కాబట్టి ఓవరాల్గా జీవన ప్రమాణాలు తగ్గినాయి, లేదంటే అదే స్థాయిలో ఉన్నాయి 5 ఏళ్ల తర్వాత. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వ అధికారంలో ఉన్నది.
దాన్ని మీరు ప్రశ్నించాలి, దాని మీద క్వశ్చన్లు అడగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేశారు, లేదా ఫార్మర్ సూసైడ్స్ 30% ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. డ్రగ్ అబ్యూజ్ అవటం వలన లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కూడా 30% ఇంక్రీజ్ అయింది. హయ్యెస్ట్ ఇన్ ది కంట్రీ డ్రగ్ అబ్యూజ్ సూసైడ్స్లో. మరి ఆ టాపిక్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందండి? 24% ఉంది, హయ్యెస్ట్ ఇన్ ద హోల్ కంట్రీ. మీరు గుజరాత్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందండి? 7% ఉంది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇలాంటి మీలాంటి విలేకరులు తీసుకెళ్ళి అక్కడ అధికారంలో ఉన్నటువంటి రెస్పాన్సిబుల్ మంత్రులను అడగాలి మీరు. లేకపోతే ఈ వాలంటీర్ వ్యవస్థ అంటే ఈ కాదండి మనం మాట్లాడాల్సింది. రాజకీయ నాయకులు ప్రొవైడ్ చేయాల్సిన విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు. మీకు ఫైనల్ కన్ఫర్మేషన్ ఒక విషయం చెప్పనా? మీరు చాలా చదువుకున్న వాళ్ళు, చాలా ఇంటెలెక్చువల్గా మాట్లాడుతాం. మీరు మాట్లాడేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి అర్థం అవుతుంది తప్ప లోయర్ సెక్షన్ వాడికి ఎవరికి అర్థం కాదు. అర్థం అయ్యేటట్టు మనం చెప్పాలి. ప్రజలని ఇల్లిటరేట్ చేస్తున్నారు కాబట్టి అది దానికి కారణం. జగన్మోహన్ రెడ్డి ఎజెండా. నేను ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగినప్పుడే చెప్పాను, లిటరసీ రేట్ ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో అని. 58% ఉందండి. గుజరాత్లో 70% ఉంది. ప్రతి ఇయర్ లిటరసీ రేట్ ఇట్లా తగ్గిపోతుంది. దానికి కారణం ఏంటంటే చదువుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. సిస్టమ్ దేని మీద నడుస్తుందో తెలుసా ఇప్పుడు మీకు? అసలు గత 15 సంవత్సరాలుగా సిస్టమ్ వ్యవస్థ, భారతదేశ వ్యవస్థ ఎట్లా నడుస్తుందో తెలుసా? కులం, మతం, ప్రాంతం, రీజనల్ ఫీలింగ్ నమ్ముకున్న కేసీఆర్ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చాడు. క్యాస్ట్ నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఎవడో చూడంత హయ్యెస్ట్ రేట్ తోటి సీఎం అయ్యాడు. మతాన్ని నమ్ముకున్న నరేంద్ర మోడీ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. అభివృద్ధిని నమ్ముకున్న చంద్రబాబు నాయుడు ఎక్కడో అట్టడున్నాడు. దీనికి మీరు ఏం చెప్తారు? అది నేను ఒప్పుకోనండి. ప్రూవ్డ్ కదా, నేను చెప్పింది ప్రూవ్డ్. స్మాల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దే బిలీవ్ ఇన్ దేర్ కొన్ని ఫీలింగ్స్ ఉండటం వల్ల వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు రావాలి అట్లా అనుకుంటారు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్. మీరు ఎన్నన్నా చెప్పండి, వాళ్ళకి కావాల్సింది వృద్ధి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు క్యాస్ట్ గురించి తీసుకొచ్చారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను దాన్ని మాట్లాడటానికి కూడా నేను ఇష్టపడను, దాని టైం ఇవ్వడానికి కూడా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లకు లాభం చేస్తున్నాడని మీరు అంటారు, కానీ నేను రెడ్లకు కూడా లాభం చేయట్లేదు. రెడ్లకు కూడా అన్యాయమే చేస్తున్నాడు ఆయన. ఎంతమందికి రెడ్లకు చేస్తున్నాడండి? ఆయనకు అనుకూలంగా ఉన్న రెడ్డిని తీసుకుంటున్నాడు, మిగతా అనుకూలంగా లేని 95% రెడ్డిని దూరంగా పెడుతున్నాడు. ఆ 95% రెడ్డిలో ఎంతమందికి అన్యాయం జరుగుతుంది? అందరికి అన్యాయం జరుగుతుంది. ఈ లబ్ధి పొందిన వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము రెడ్లు అందరికీ చేస్తున్నాం అని చెప్పి. రెడ్డిలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ రాని వాళ్ళు ఉన్నారు. రాష్ట్రాన్ని 2 రకాలుగా డివైడ్ చేశారు. మీ పేరేంటో కూడా నాకు తెలియదు. 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకళ్ళు లబ్ధి పొందేవాళ్ళు ఈ పథకాల ద్వారా, ఒకళ్ళు లబ్ధి పొందనాళ్ళు. లబ్ధి పొందనాళ్ళు నష్టపోతున్నారు, లబ్ధి పొందేవాళ్ళు నష్టపోతున్నారు ఈ పథకాల ద్వారా. చంద్రబాబు గారు వస్తే 2 వర్గాలు కూడా అభివృద్ధి చెందుతాయని నా పర్సనల్ అభిప్రాయం. మీరు చంద్రబాబు గారికి వేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డికి వేస్తారా అనేది నేను చెప్పను. నేను అడగను, నేను చెప్పను కూడా. నేను చెబుతున్నాను, నేను చెప్పేది ఏంటంటే 2 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. ఇప్పుడు పథకాల ద్వారా లబ్ధి పొందేవాళ్ళు వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళు ఏ రకంగా నష్టపోతున్నారంటే పథకాలు పొందేవాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు మద్యం అమ్ముతున్నారు. ఇసుక లేదు, వాళ్ళు ఇల్లు కట్టుకుందామన్నా, చిన్న రిపేర్స్ చేసుకుందామన్నా మట్టి లేదు. ఇవన్నీ కూడా ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, ఇవన్నీ లోకల్ లీడర్స్ చేస్తున్నారు. దాంతో వాళ్ళకి వాళ్ళు ఆ రకంగా నష్టపోతున్నారు. పథకాలు అందని వాళ్ళు పథకాలు అందక నష్టపోతున్నారు. 100కి 100,000% కరెక్ట్ సార్. దీంట్లో ఏ డీవియేషన్ లేదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అందరికీ తెలుసు. నేనేమంటున్నా, ఒక్క మాట చెబుతున్నానండి. గుజరాత్ జీడిపి, ఇందాక మీరు జీడిపి గురించి అన్నారు, $241 బిలియన్. మన జీడిపి $139 బిలియన్. అర్థమైందా మీకు? 139, 241. వాళ్ళకి 4,70,000 కోట్ల అప్పు ఉంటే మనకి సగం జీడిపి ఉన్న మన రాష్ట్రంలో కూడా 4,60,000 కోట్ల అప్పు ఉంది. అంటే మనకు సమానంగా అప్పు తీసుకున్నాం. అంటే ప్రతి మనిషిలో మీరు నాతో మాట్లాడుతున్నారు, మీ నెత్తి మీద 1,70,000 అప్పు ఉంది.